నేను ఇవాళ ఏదో ఒక పొలిటికల్ పార్టీ గురించో లేదో ఒక పొలిటికల్ పర్సన్ గురించో నేను ఇక్కడ మాట్లాడడానికి లేను. ఇవాళ నేను మాట్లాడబోయేది తెలంగాణ స్టేట్ కి పట్టిన గతి గురించి, తెలంగాణ ప్రజల గొంతుగా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏదో పైన మాటల ద్వారానో ఇది ఆపేయాలనుకోవట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ గురించే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ పబ్లిక్ డెబిట్ అక్షరాల 5.62 లక్షల కోట్లకు దాటింది. అదనంగా తెచ్చిన గ్యారంటీ లోన్స్ కలుపుకుంటే మన రాష్ట్రం ఇవాళ 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఊబిలో కూరుకుపోయింది. మేము ఈ వేదికగా డైరెక్ట్ గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ ని ప్రశ్నిస్తున్నాం. వేర్ ఇస్ దిస్ మనీ గోన్? ఈ లక్షల కోట్ల రూపాయలు ప్రజల ట్యాక్స్ మనీ ఏ అకౌంట్ లోకి వెళుతుందండి? మీరు అధికారంలోకి రాకముందు ప్రతి నెల ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాము, ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడతాము అన్నారు. మరి ఇవాళ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? మహాలక్ష్మి స్కీమ్, బస్సులు ఉచిత ప్రయాణం ఇచ్చారు సార్, కానీ లీగల్ గా ప్రతి అర్హులైన మహిళ అకౌంట్ లో పడాల్సిన 2,005 రూపాయలు నెల నెలా పడుతున్నాయా? లేదు కదా, ఒక్క రూపాయి కూడా పడడం లేదు. గృహజ్యోతి 200 యూనిట్ ఉచిత విద్యుత్ అన్నారు, కానీ క్షేత్రస్థాయిలో టెక్నికల్ కండిషన్స్ పెట్టి సగం మందికి కట్ చేసేస్తున్నారు. ఇవాళ అనఫిషియల్ పవర్ కట్స్ తో చిన్న చిన్న పరిశ్రమలు మూతపడిపోతున్నాయి. దానికి జవాబుదారీగా ఎవరుంటారండి? రైతు భరోసా ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో రాశారు. ఇవాళ ఏ ఏడాదైనా సకల కాలం రైతులకి ఆ డబ్బులు అందుతున్నాయా? వ్యవసాయ మార్కెట్ల క్రాప్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. మన రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే మీ యంత్రాంగం అసలు ఏం చేస్తుంది? ఎవరికి జవాబుదారీగా ఉంటుంది? అన్నిటికంటే పెద్ద ద్రోహం మన నిరుద్యోగ యువతకు జరిగింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేశారండి? అసలు దాని గురించి ఏమైంది సార్? మీరైనా చెప్పగలుగుతారా? పేపర్ లీకేజ్ లేని వ్యవస్థను ఇస్తామని ప్రామిసులు చేశారు. ఇవాళ నోటిఫికేషన్ డిలే చేస్తూ, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు కదా. మేము అడుగుతుంది ఏంటంటే, వీరంతా మీకు ఓటేసి గెలిపించింది మీ ఢిల్లీ పర్యటనలు చూడ్డానికేనా? అంతేనా సీఎం గారు? సీఎం గారు 2.5 ఏళ్లలో 71 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 71 టైమ్స్. హైకమాండ్కి రిపోర్ట్ ఇవ్వడానికి ఉన్న టైం ఇక్కడ సచివాలయంలో కూర్చొని రివ్యూలు చేయడానికి ఎందుకు లేదు? వి డిమాండ్ అన్ ఆన్సర్ టు దిస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఇంకొక మరైన హాట్ టాపిక్గా మారిపోయింది. అదే హైదరాబాద్ మహానగరం ఉనికి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్వశ్చన్ చేస్తే ఒక అతిపెద్ద మిస్టరీ బయటకు వచ్చేసింది. అదే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అండ్ L&T డెబిట్ టేక్ ఓవర్ ఇష్యూ. మన అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం L&T మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కి దాదాపు 14,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి తేలింది. ఇవాళ ప్రభుత్వం ఈ ప్రైవేట్ లయబిలిటీని తనే టేక్ ఓవర్ చేయడానికి SBI క్యాప్స్ తో వాల్యుయేషన్ చేస్తుంది. ఎందుకు సార్? ప్రజల ట్యాక్స్ మనీతో నడిచిన ప్రభుత్వం ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ నష్టం తనపై ఎందుకు వేసుకోవాలనుకుంటుంది? మీ దగ్గరైనా ఆన్సర్ ఉందా? వాట్ ఈస్ దిస్ హిడెన్ డీల్ బిహైండ్ దిస్? అసలు దీని వెనక ఉన్న అసలు రహస్యాలేంటి? మన ఇన్వెస్టిగేషన్లో తేలిన అసలు నిజాలేంటో తెలిస్తే మీ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఈ మెట్రో ప్రాజెక్ట్కి లింక్ అయి ఉన్న దాదాపు 250 ఎకరాల అత్యంత విలువైన కమర్షియల్ ల్యాండ్స్ ని మరియు 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయని చెప్పేసి తేలింది. మెట్రో టేక్ ఓవర్ చేయడం అనంటే ఆ 30,000 కోట్ల విలువైన ల్యాండ్ ని, అసెట్స్ ని ప్రభుత్వం తన కంట్రోల్లో తెచ్చుకోవడం లాంటిదే. ఇక్కడే మా ప్రశ్న మొదలవుతుంది. ఆ 30,000 కోట్ల ప్రభుత్వం ఆస్తులని రేపు పొద్దున ప్రైవేటైజేషన్ పేరుతో లేక లీజుల పేరుతో మీ లీడర్లకి, మీకు కావాల్సిన క్లోజ్ అసోసియేషన్స్ కి కట్టబెట్టడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా నడుపుతున్నారా? బ్యాక్ డోర్ స్కెచ్ వేస్తున్నారా? లేదా సామాన్య ప్రజల సొమ్ములతో ప్రైవేట్ కంపెనీలు కాపాడి ఆ ల్యాండ్ ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? మీరు పొలిటికల్ గా మాట్లాడేదేంటి? సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇవ్వడం లేదు, బీజేపీ కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు అని బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. మరి మేము అడుగుతుంది ఏంటో తెలుసా? దేశంలో వైజాగ్ మెట్రోకి, అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి ఢిల్లీ నుంచి పర్మిషన్లు, ఫండ్స్ వస్తున్నాయి. మరి మన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి PMO నుంచి అప్రూవల్స్ తేవడంలో మీ అడ్మినిస్ట్రేషన్ ని, మీ లోపాన్ని ఎందుకు దాస్తున్నారు? మీ ఢిల్లీ లాబింగ్ కేవలం పొలిటికల్ సీట్ కోసమేనా? హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కాదా? మీరు తెచ్చిన ఫ్యూచర్ సిటీ కోసం ఉన్న హైదరాబాద్ ఐటీ కారిడార్ మెట్రో ఎగ్జంప్షన్ ఎందుకు ఆగిపోయేలా చేస్తున్నారు? రాయదుర్గ ల్యాండ్ ఆక్షన్ లో గందరగోళం సృష్టించారు. చివరికి SBI డిపాజిట్లు విత్డ్రా చేస్తామని లీకులు ఇచ్చి మళ్ళీ 4 రోజుల తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇమ్మెచ్యూరిటీ. ఇలాంటి పనుల వల్లే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి హైదరాబాద్ మీద నమ్మకం పోతుందని కనీస జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోతుందా? వీటన్నిటితో పాటు మన సింగరేణి. లెట్స్ టాక్ అబౌట్ ద సింగరేణి, SSCL, మన తెలంగాణ గుండెకాయ్, మన బొగ్గు గనులు. మనం ఇవాళ
అఫీషియల్ నెంబర్స్ తో సింగరేణిలో జరుగుతున్న లూటీలను ఎండగడుతున్నాం. మన స్టేట్ జెన్కో పవర్ పాయింట్ లో ఉండాల్సిన బొగ్గు నిలువల ఇవాళ 76% కి డిఫిక్ లో ఉంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 82% బొగ్గు కొరత వేధిస్తూనే ఉంది. లక్షలాది మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్న పవర్ ప్లాంట్ కి బొగ్గు చేరడం లేదు. ఎక్కడికి పోతుంది మరి ఆ బొగ్గు మొత్తం? ఆ బొగ్గు రవాణా కాంట్రాక్టులకి ఎవరిచ్చారు? ఇవాళ సింగరేణిని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెడుతున్నారా? రేపు పొద్దున సింగరేణి నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తున్నాము అని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఈ ముఠా ప్లాన్ చేస్తుందా? అసలు ఏమనుకోని సింగరేణిని ఇలా చేస్తున్నారు? ఇవాళ సింగరేణి కార్మికులకి జీతాలు రాక పెండింగ్ అన్ని క్లియర్ అవ్వక సతమతం అవుతుంటే ప్రభుత్వం మాత్రం తన తప్పుల్ని దాచిపెట్టడానికి సెలెక్టివ్ మీడియా లీక్స్ పాలిటిక్స్ చేస్తుంది. అవును, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక కొత్త ట్రెండ్ గా మార్చుకుంది. తన పనిలో ఒక అఫీషియల్ జియో ఉండదు, ప్రెస్ మీట్ ఉండదు, కానీ కొన్ని లూప్ హోల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ తమకు అనుకూలమైన మీడియా సంస్థలకి లీక్ చేస్తున్నారు. అదే సమయంలో సామాన్యుడి పక్షాన నిలబడిన ఏ జర్నలిస్ట్ అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లాంటి వారు ఓపెన్ గా బెదిరిస్తున్నారు. వ్యతిరేకంగా రాస్తే కేసులు పెడతాము, మీడియా హౌస్లపై యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. నేను డైరెక్ట్ గా డెమోక్రసీని, ద ఫోర్త్ పిల్లర్ ని అడుగుతున్నాను. మీ బెదిరింపులకు భయపడడానికి ఇక్కడ ఎవరు మీ హుజూర్ అనడం లేదు సార్. మీరు జీతాలు ఇవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి, బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు, కానీ ప్రెస్ వాయిస్ ని సప్రెస్ చేయడానికి మీ వల్ల కాదు, మీకు ఆ హక్కు కూడా లేదు. ప్రజలకు నిజాలు తెలిసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మరి ఇన్ని వైఫల్యాలు, ఇంత తప్పుల భారం, యువత ఆగ్రహం, వీటన్నిటి నుంచి జనం దృష్టి ఎలా మరలించాలి? దానికి మీ ప్రభుత్వం తెచ్చిన ఒకే ఒక ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఏంటో చెప్పనా? ఇంపార్టెంట్ కవర్ డ్రైవ్ హైడ్రా. లేక్స్ ప్రొటెక్షన్ అంటూ బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు మొదలు పెట్టేశారు. చూడ్డానికి ఇది చాలా గ్రేట్ గా అనిపించవచ్చు, కానీ మేము అడుగుతుంది ఏంటంటే ఇది ఒక సెలెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ వెపన్ కాదా? ఓటర్ లిస్ట్ లో ఇల్లీగల్ ఇన్ఫిల్టర్స్ పేరుతో ఓటు మారుస్తుంటే లేని శ్రద్ధ కేవలం కొన్ని బిల్డింగ్లను టార్గెట్ చేసే మీడియా స్పెక్టివాలిటీ క్రియేట్ చేయడానికి ఎందుకు చూపిస్తున్నారు? గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ షార్టేజ్ వస్తుంది, పవర్ కట్స్ అవుతున్నాయి. వీటి మీద ఒక్కరు కూడా రివ్యూ ఇవ్వలేరు. పొద్దున్న లేస్తే బుల్డోజర్ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఫండ్స్ కేటాయిస్తున్నారు. అందులో పారదర్శకత ఎక్కడుంది సార్? మొన్నటికి మొన్న పొరుగు రాష్ట్రాల నేతలు వచ్చి ఇక్కడ 2029 ఎలక్షన్స్ గురించి ఛాలెంజ్ విసురుతుంటే ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టుకోవడానికి మళ్ళీ పాత రీజనల్ సెంటిమెంట్ కార్డును బయటికి తీసింది. ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నా అప్పుడే సెంటిమెంట్ పాలిటిక్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ సింబల్ చూసి ఓటేయలేదు, అక్కడున్న లోకల్ ఈక్వేషన్స్ వల్ల సీట్లు వచ్చాయి. దాన్ని చూసి కాలర్ ఎగరేస్తున్నారు కొందరు. మేము ప్రజా పక్షాన నిలబడి మేము జవాబుదారీతనం అడుగుతున్నాము. ప్రభుత్వం దగ్గర నుండి ఈ విషయాలకి ఖచ్చితంగా మాకు జవాబుదారీతనం కావాలి. 5.6 లక్షల కోట్ల అప్పు మీద తక్షణమే అఫీషియల్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్క చెప్పండి. రెండవది, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆస్తులు టేక్ ఓవర్ వెనుక ఉన్న లూప్ హోల్స్ బయట పెట్టండి. ప్రైవేట్ కంపెనీ అప్పును సామాన్యుడి నెత్తిన ఎందుకు వేస్తున్నారో క్లారిటీ ఇవ్వండి. మాకు యువతకిచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారో డీటెయిల్స్ తో సహా మాకు టైం లైన్ ప్రకటించండి. ప్రజలు 5 ఏళ్ల కోసం మిమ్మల్ని నమ్మి పీఠం ఎక్కించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కేవలం ఢిల్లీ పర్యటనలతో, మీడియా లీకులతో, డెవలప్మెంట్ ప్రాజెక్టులు అనే కాలక్షేపం చేస్తూ ఉంటే కుదరదు. ప్రజలు గద్దెనెక్కించారు కానీ అదే ప్రజలు గద్దె దించగలరు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నిజాయితీ గల ఛానల్ గా పాలకుని నిలదీస్తూనే ఉంటుంది మన భారతావాస్. ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఇదే నేటి హాట్ టాపిక్ గా మారిపోయింది. చూస్తూనే ఉండండి భారతావాస్. ఇలాంటి మరిన్ని ప్రశ్నలతో మరిన్ని ప్రభుత్వానికి అడిగేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాం. జై హింద్.